హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్యకాలంలో మనకు బాగా వినిపిస్తున్న పేరేమిటి? వారాహి. మన పిఎస్పీకే వెహికల్ నేమ్ కూడా అదే కదా. ఆయన 100% స్ట్రైక్ రేట్తో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక వారాహి మాత మాల వేసుకుని ప్రత్యేక పూజలు కూడా చేశారు. అసలు ఈ వారాహి మాత ఎవరు? ఆ దేవత కథ ఏమిటి? టెంపుల్స్ ఎక్కడెక్కడున్నాయి? పూజలు ఎలా చేస్తారు? ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే అర్జెంటుగా చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా ఫ్రెండ్స్, ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సరే, వారాహి మాత కథ తెలుసుకుందామా? వారాహి మాత గురించి ఒక్కో పురాణంలో ఒక్కో రకంగా చెప్తూ ఉన్నారు. దేవి భాగవతంలో వారాహి అమ్మవారి గురించి ఇలా చెప్పారు. ఆదిశక్తి అమ్మవారి నుంచి 7 శక్తులు ఉద్భవించాయి. వీరినే సప్తమాత్రికులు అంటారు. బ్రహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి అండ్ చాముండి. వీరికి తాంత్రిక శక్తులు కూడా కలిగి ఉంటారు. పూర్వకాలంలో రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుని సంహరించడానికి దుర్గాదేవి ట్రై చేస్తున్నప్పుడు రక్తబీజుడి నుంచి కింద పడిన ఒక్కో రక్తపు బొట్టు నుంచి ఒక్కో రక్తబీజుడు ఉద్భవించేవాడు. ఇది ఈయనకున్న స్పెషల్ వరం అన్నమాట. ఇలా వీడిని చంపడం చాలా కష్టం అయ్యేది. అప్పుడు దుర్గాదేవి నుంచి పుట్టిన సప్తమాత్రిక అమ్మవారులు రక్తబీజుని సంహరించడంలో హెల్ప్ చేస్తారు. వారాహి మాత ఉగ్ర రూపం ధరించి శత్రువుల శవాలపై కూర్చుని మాత ఆమె పదునైన దంతాలతో రాక్షసుల్ని సంహరిస్తూ ఉంటారు. ఈ రక్తబీజుడిని దుర్గామాతతో యుద్ధంలోకి దిగుతాడు. అప్పుడు ఈ 7 సప్తమాత్రిక అమ్మవార్లు మళ్ళీ దుర్గాదేవిలో కలిసిపోయి రక్తబీజుడిని సంహరిస్తారు. అలాగే మార్కండేయ పురాణంలో ఇలా చెప్తున్నారు. పూర్వకాలంలో శుంభ, నిశుంభ అని 2 రాక్షసులు ఉండేవారు. వాళ్ళని చంపడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళ శరీరం నుంచి కొంతమంది దేవతల్ని సృష్టించారు. అందులో శివుని నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రహ్మాస్మి అనే దేవతల్ని పుట్టించారు. వీరితో పాటుగా విష్ణుమూర్తి అవతారమైన వరాహస్వామి నుంచి జన్మించిన దేవతే వారాహిదేవి అని చెప్తారు. అలాగే మన భాగవత పురాణంలో హిరణ్యాక్షకుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈయన వారాహి అమ్మవారికి ఘోరమైన తపస్సు చేసి ప్రసన్నం చేసుకుంటాడు. అమ్మవారు దర్శనమిచ్చి ఏ వరం కావాలి అని అడిగితే అమరత్వం కావాలి అని కోరుకుంటాడు. అమ్మవారు అమరత్వం ఇవ్వడం కుదరదు, ఇంకేదైనా అడుగు అంటారు. అప్పుడు హిరణ్యాక్షకుడు, అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ చంపకూడదు అని స్మార్ట్గా అడుగుతాడు. అయితే ఈ వరాన్ని అలుసుగా తీసుకుని హిరణ్యాక్షకుడు భూలోకంలో అల్లకల్లలో సృష్టిస్తూ ఉంటాడు. అప్పుడు వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తారు. అలా భూమాతను కాపాడడానికి వచ్చిన విష్ణుమూర్తి అవతారమే ఈ వరాహస్వామి. మత్స్య పురాణంలో శివుని చెమట బొట్టు నుంచి పుట్టినవాడే అంధకాసురుడు. ఈ అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక అందరినీ చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అప్పుడు పార్వతీదేవిలో ఉన్న వారాహిదేవిని శివుని స్మరిస్తాడు అని తెలుస్తుంది. అయితే శివుడి రూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవిస్తారు. వీరే దిక్పాలకులు. వీరు అష్టదిక్కులని పాలిస్తూ కాపాడుతూ ఉంటారు. వీళ్ళల్లో ఒకరైన ఉన్మత్త భైరవుడే వారాహి మాత భర్త. అందరూ వరాహస్వామి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కానీ వారాహి మాత భర్త ఉన్మత్త భైరవుడు. లలితా సహస్రనామంలో కూడా వారాహిదేవి లలితాదేవికి సైన్యాధిపతిగా వ్యవహరించారని చెప్తూ ఉంటారు. వారాహిదేవి వాహనములు గుర్రము, సింహము, పాము, దున్నపోతు, గేదె వంటివి. వీటి మీద వారాహిదేవి నిత్యము సంచరిస్తూ ఉంటారు. వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట లేదా తెల్లవారుజామున మాత్రమే దర్శించుకోవాలి. అమ్మవారు శంఖ చక్రాలు, ధనుర్దానాలతో పాటు గద, గంట, చామరము ధరించి నాగలి, రోకలితో దర్శనమిస్తారు. వీటిల్లో నాగలి, రోకలి అమ్మవారికి బాగా ప్రసన్నమైనవి. వారణాసిలో ఉగ్రవారాహి అమ్మవారు దర్శనమిస్తారు. ఈ దేవాలయం భూమి లోపలికి ఉంటుంది. ఉదయం 4:30 నుంచి 8:30 వరకు మాత్రమే దర్శనం లభిస్తుంది. అది కూడా టెంపుల్ పైన ఉన్న రంధ్రాల ద్వారా మాత్రమే.
అమ్మవారి మొహం మరియు పాదాలు మాత్రమే దర్శనమిస్తాయి. ఈ టెంపుల్ ఓన్లీ 4 hours మాత్రమే తెరిచి ఉంటుంది. మిగతా సమయంలో అమ్మవారు వీధుల్లో తిరిగి గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారు. వారణాసికి వారాహి అమ్మవారే గ్రామ దేవత. అలాగే ఒరిస్సాలో చౌరాసిలో, వరంగల్లో శ్వేతలక్ష్మి వారాహి అమ్మవారు టెంపుల్స్ ఉన్నాయి. అండ్ రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంతో భక్తితో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. వారాహిదేవి వివిధ రూపాల్లో పూజలు అందుకుంటూ ఉంటారు. అవి మహావారాహి, మత్స్యవారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, లఘువారాహి, చండవారాహి, క్రోధవారాహి, కిరాతవారాహి, ఇలా అనేక అవతారాల్లో వారాహిదేవి ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఈ అమ్మవారిని పూజిస్తే ఎదురయ్యే అడ్డంకులు అన్నీ తొలగిపోతాయని, శత్రు భయాలు ఉండవని, సకల జయాలు సిద్ధిస్తాయని అందరి నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.